ఒక అధ్యక్షులు వారు ఒక పిలిపిచ్చారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో నా మీద ఒక కంప్లైంట్ ఆయనే తయారు చేసి, మీరందరూ ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ ఇవ్వండి, కొన్ని వేల ఎఫ్ఐఆర్లో మనం కట్టాలి, పోలీస్ స్టేషన్లో కట్టకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళండి, అయినా కట్టకపోతే మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళండి, అప్పుడు నా దగ్గరికి రండి, నేను ఒక బుద్ధి ఒక గుణపాఠం చెప్పాలనుకుంటున్నానని ఆయన చెప్పడం జరిగింది. ఆయన నాకు బుద్ధి చెప్పడం సరే, మరి ఆయనకి బుద్ధి ఉందా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, ఒకే ఇష్యూ మీద ఒక ఎఫ్ఐఆర్ఏ తప్ప వందల కొద్దీ ఆర్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ కెనాట్ బి దేర్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఒక కుట్రపూరితంగా ఒక కంప్లైంట్ని ప్రిస్క్రైబ్ చేసి రాష్ట్రం అంతా అదే కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి మతాల మధ్య లేని వైషమ్యాల్ని, కులాల మధ్య లేని వైషమ్యాల్ని, కేవలం నేను రాజ్యాంగాన్ని అనుసరించండి, మీరు మార్చడానికి చేసే ప్రయత్నం వలన తప్పు లేదు, కానీ ఆ రాజ్యాంగాన్ని మార్చే వరకు అనుసరించవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి రాజ్యాంగం మీద గౌరవంతో, చట్టం మీద గౌరవంతో నేను 4 మాటలు మంచి మాటలు చెప్తే విద్వేషాలు సృష్టించటానికి నేను చేశానని మాట్లాడుతూ కల్పితంగా విద్వేషాలు బారు సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ సింగిల్ కంప్లైంట్ని అందరూని ఇవ్వమంటం ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది. ఇదే కుట్రని నేను విశదీకరిస్తూ టీజీపీ గారికి లేఖ ద్వారా తెలియజేశాను. ఇలా సంఘంలో కులాల మధ్యన, మతాల మధ్యన మరి సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇలా చేయటం సమాజంలో లేనిపోని కుంపట్లు రాజేయటానికి దోహదపడుతుంది అంటూ నేను చాలా స్పష్టంగా డీజీపీ గారికి, సుప్రీంకోర్టు ఏదైతే చింతాడ ఆనంద్ ఇష్యూలో తీర్పిచ్చిందో, ఆ తర్వాత బాపట్ల కలెక్టర్ అతని సర్టిఫికెట్ రద్దు చేశాడు, అవన్నీ కూడా పొందుపరిచి మరి ఈ చట్టాన్ని ఫాలో అవ్వండి, ఈ రాజ్యాంగంలోని ఈ 341 అధికరణాన్ని ఫాలో అవ్వండి, సుప్రీంకోర్టు తీర్పుని అర్థం చేసుకోండి అని స్పష్టంగా చెప్తే దానికి ఈ రకంగా వక్రీకరిస్తున్నారని చెప్పి నేను, ఎందుకంటే నన్ను నా రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఇలా మాట్లాడాడు అని చెప్పి వక్రీకరించినందువల్ల నేను యాజ్ ఎ డిప్యూటీ స్పీకరే ఒక కంప్లైంట్ నిన్న పంపించడం జరిగింది. అది నేను నిన్న సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేశాను. జస్ట్ ఊరికే చూపెట్టండి, లేఖ పంపించాం, తప్పకుండా చర్యలు ఉంటాయని అనుకుంటున్నా. ఇంకొక విషయం, దళిత సోదరులకి నా బాధ్యతగా మళ్ళీ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నది ఏమిటంటే, నిన్న భీమవరంలో ఒక సుమారు 1000 మంది కుర్చీలలో ఆశీలైన వారితో